పద్మవిభూషణ్ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో జరగబోతోంది. అందులో ఎంపికైన వారికి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. నందమూరి బాలకృష్ణ గారు పద్మవిభూషణ్ అవార్డులను అందుకోనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ గారు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ దంపతులు ఢిల్లీకి రాబోతున్నారు. ఈ యొక్క అవార్డుల సెలబ్రేషన్ ను కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ ఉండగా మోక్ష తేజ మా ముద్దుల మావయ్య అంటూ ట్వీట్ చేశారు. బాలయ్య గారు ఒక సినిమా చేశారంటే క్యారెక్టర్, స్క్రిప్ట్, మెసేజ్ ఇంపార్టెంట్ అంటూ మాట్లాడసాగారు. ఎప్పుడైనా సరే సినిమాలో చేయాలి అంటే సబ్జెక్ట్ ఎలా ఉంది అని కాదు, అందులోని మెసేజ్ ని బట్టి చేయాలి అని ట్వీట్ చేశారు. ఇవి మేము నటించే రోల్స్ అంటూ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకొచ్చారు బాలయ్య. బాలయ్య గారిని చూస్తూ వారి యొక్క సినిమాలు చూస్తూ మేము ఇన్స్పైర్ అయ్యి ఈ స్థాయిలో ఉన్నాము అంటే వారు చేసిన సినిమాలు, వారి యొక్క నటన అని ట్వీట్ చేశారు. అలాగే బాలయ్య గారు ఎన్నో హాస్పిటల్ను కట్టిస్తూ ఎంతో మందికి సాయం చేస్తూ కల్మషం లేని మనిషిగా అందరితో మెలుగుతూ ఈ రోజున ఇంత స్థాయిలో నేచర్ మిమ్మల్ని నిలబెట్టింది అంటూ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. నేను జనరల్ గా మూవీ చూడను, అది ఒక్క మూవీ 9 times చూశాను. ఫ్యాక్ట్, ఎందుకంటే ఆ సిస్టర్ సెంటిమెంట్ అది ఆ రోజున ఐ వాజ్ రియల్లీ టచ్. నేనున్నా నాలో స్టోరీ మెసేజ్. That's why I say my films are larger than life. They don't see Balakrishna like they didn't see NTR in his films. These are the roles. సర్దార్ పాపారెడ్డి కానివ్వండి, లేకపోతే బుబ్బులి పులి కానివ్వండి, లేకపోతే కొండవీటి సింహం కానివ్వండి, లేకపోతే జస్టిస్ చౌదరి, ఎన్టీ రామారావు క్యారెక్టర్ దే ఆర్ బ్లెస్డ్. సబ్జెక్ట్ మెసేజ్. ఎందుకంటే నా సబ్జెక్ట్ లార్జర్ లైఫ్ అని అర్థం కాదు ఎవరికి. లార్జర్ లైఫ్ అంటే ఏంటి ఇలా అవుతున్నాడు అట్లా బాలయ్య బాబు గారి సినిమాలు చూస్తే అట్లా పెరిగాం. మరి ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నాడు. వచ్చే తరానికి తగ్గట్టుగా కూడా ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం చేసుకుని హాస్పిటల్ అందరూ చెప్పినట్టుగా ప్యూర్ హార్టెడ్ గా ఓపెన్ గా ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం, ఇవన్నీ అంటే మీ ట్రూ నేచర్ కి తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు